క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ఇక మరోవైపు మొత్తం మీద ఇవన్నీ జరుగుతూ ఉంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. వీటితో పాటు డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మొత్తం కూడా బాధపడతా ఉన్నారు, నిజంగా ఏడుస్తూ ఉన్నారు. నిజంగా నాకే అంటే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఒక ఆమె చెప్పింది, అంటే అన్న మేము అసలు యాక్చువల్గా పెళ్ళి అయింది, 2 పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, మా అత్త మామ వద్దన్నా కానీ మేము అంటే డిఎస్సి కోచింగ్ అని చెప్పేసి అవనిగడ్డ పోయి వచ్చిన తర్వాత అంటే ఇక్కడ తాలిబొట్టు ఉంటే తాలిబొట్టును కూడా కుదవబెట్టిన. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మాకు రాష్ట్ర ప్రభుత్వం మంచి అవకాశం కల్పించింది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి సర్కార్ మాకు కనీసం ఎక్కడ కూడా 0 పోస్టులు చూపించింది. ఏది స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి 0 పోస్టులు చూపించింది. ఇప్పుడు కొంతవరకు అక్కడ 2-3 పోస్టులు అట్లా ఉన్నాయి. ఉన్నాయి అంటే మాకు కొంతవరకు ఆశ కలిగింది. నాకు 130 మార్కులు వచ్చినాయి టెట్లో 130 మార్కులు అంటే చాలా హైయెస్ట్ మంచి స్కోర్ అనమాట. 125, 120, 130, 135 ఇట్లా స్కోర్ వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే మేము అన్నీ కూడా ఉన్నాం, టెట్లో మంచి మార్కులు తెచ్చుకోగలిగినాం. అసలు టెట్ పెట్టకపోయినా బాగుంటుండే. ఇప్పుడు టెట్ పెట్టి టెట్ కోసం చదువుకున్నాం. టెట్ సిలబస్ వేరు, తర్వాత డిఎస్సి సిలబస్ వేరు. కాబట్టి మేము ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నామని చెప్పేసి చాలా మంది నిన్న ఫోన్లు చేసి తర్వాత రకరకాలుగా మాకు అవన్నీ కూడా పెట్టొద్దు, అసలు యాక్చువల్లీ ఇంకా కొంతమంది మేము దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం, ఇంకా లైఫ్ వద్దు అనేటువంటి పరిస్థితిలోకి వచ్చిండ్రు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే వాళ్ళు అంతా బాధపడుతూ ఉంటే తర్వాత గ్రూప్ 2కి సంబంధించి కూడా నిర్ణయం తీసుకోవాలి. కొంతవరకు గ్రూప్ 2కి సానుకూలంగా ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ డిఎస్సికి సంబంధించి కూడా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. వాళ్ళు ఏం కోరట్లేదు, కేవలం ఆ టైం మాత్రమే కోరుతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మొండిపట్టు ఉండొద్దు, ఎందుకంటే మొండిపట్టు ఉంటే చాలా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన 100% ఇవాళ అంటే ఒకవేళ ఒక కాన్ఫిడెన్షియల్ మీటింగ్ ఉందని తెలిసింది. ఒకవేళ నిజంగా ఆ మీటింగ్లో తప్పకుండా డిఎస్సి అభ్యర్థులకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఎందుకంటే చాలామంది మొత్తం కూడా ఇక అసలు లైఫ్ అండ్ డెత్ సమస్యలాగా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి సంబంధించి అంటే మీరు చేస్తున్నటువంటి మంచి పని ఏదైతే ఉందో, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పని ఏదైతే ఉందో అది వాళ్లకు చేరితే బాగుంటుంది. దయచేసి అంటే బట్టి విక్రమార్క గారికి కూడా అంటే ఉప ముఖ్యమంత్రి గారికి కూడా చాలామంది ఫోన్లు చేసినంట రకరకాలుగా మెసేజ్లు పెడతా ఉన్నారు. అందరు మంత్రులకు కూడా చేస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అది ఈ నేపథ్యంలో ఒక మీటింగ్ అయితే కాన్ఫిడెన్షియల్ మీటింగ్ నడుస్తుందని చెప్పేసి అంటే ఇవాళ ఉంది అని తెలిసింది. దయచేసి ఈ డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి 100% సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకోండి. మీరు చేసినటువంటి మంచి పని 10 మందికి ఉపయోగపడితే బాగుంటుంది. తర్వాత అంటే 100% మీరు మంచి చేయాలనే ఉద్దేశంతో నోటిఫికేషన్ వేసిండ్రు, తర్వాత పోస్టులు పెంచిండ్రు. 5089 పోస్టులు ఉంటే 11,064 పోస్టులకు పెంచిండ్రు. పెంచడం చాలా సంతోషం. కాకపోతే అంటే ఆ ఫలాలు వాళ్ళకి అందితే బాగుంటుంది. వాళ్ళు ఏమంటారంటే, నేను అడిగిన ఈ విషయం కూడా అడిగిన, అంటే ఇప్పుడు అరే బాగానే ఉన్నది, మీరు మంచిగా చెప్తున్నామ్మా, ఏంది అట్లా ఉన్న పోస్టులు ఏమో 11,064 పోస్టులు, మీరు అప్లై చేసిందేమో 2,79,000 చిల్లర ఉన్నారు, 2,79,965 మంది ఏమో ఉన్నారు. మరి ఇంతమంది ఉంటే మీకు అందరికి జాబ్లు ఎట్లకైనా రావుగా అంటే వాళ్ళు ఏమంటారంటే, మేము రాసుకోవడానికి అవకాశం ఇవ్వండి, మేము కొంతవరకు చదువుకోవడానికి అవకాశం ఇవ్వండి, మేము చదివిన తర్వాత కూడా రాకపోతే మేము ప్రత్యామ్నాయం చూసుకుంటాం, కానీ మాకు చదవడానికి అవకాశం లేకపోతే ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి వాళ్ళు ఆందోళన చెందుతూ ఉన్నారు, ఆవేదన చెందుతూ ఉన్నారు. నిజంగా రాష్ట్ర ప్రభుత్వం దయచేసి ఈ విషయం పైన నిర్ణయం తీసుకోవాలి. ఎందుకనంటే అసలు యాక్చువల్గా బీఆర్ఎస్ ఇటువంటి ఎవ్వరికి రాదు, పేరు వచ్చేది రాష్ట్ర ప్రభుత్వానికే. 100% రాష్ట్ర ప్రభుత్వం పైన అక్కడ అభ్యర్థులందరూ కూడా సానుకూలంగా ఉన్నారు. సానుకూలంగా కాదు, అసలు యాక్చువల్గా ప్రభుత్వం తేవడానికి ప్రభుత్వం ఉండాలని చెప్పేసి 10 కాలాల పాటు ఉండాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. దయచేసి దీంట్లో బేసిజాలకు పోకుండా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన 1000% నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే చాలా మంది బాగా ఆవేదనతో ఉన్నారు, వాళ్ళని చూస్తుంటే అసలు యాక్చువల్గా బాధ అనిపిస్తుంది. కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం 1000% ఇవాళ ఏదైతే కాన్ఫరెన్షియల్ మీటింగ్ ఉందో ఆ మీటింగ్లనా లేకపోతే ఇంకేం చేస్తారో మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని కూడా వీళ్ళు కలిసిండ్రంట. కలిస్తే ఆయన కూడా మాట్లాడిండు. మరి గ్రూప్ 2 అయితే ఓకే, కానీ ఇట్లా డిఎస్సి అయితే కొంతవరకు అట్లా అన్నాడంట. దయచేసి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు దయచేసి వీళ్ళ గురించి ఆలోచించండి. ఎందుకంటే ఇది న్యాయమైన డిమాండు, మనకేం ప్రభుత్వానికి ఏం నష్టం జరగదు. తర్వాత ఏది ఇంకా పైసలు ఖర్చు ఏం కాదు, ఇంకా మనకే పైసలు మిగులుతాయి, గవర్నమెంట్కే పైసలు మిగులుతాయి. 4 రోజులు లేట్ చేస్తే పైసలు మిగులుతాయి. అయితే అభ్యర్థులే అప్పుడు అభ్యర్థిస్తున్నప్పుడు దయచేసి దీనిపైన నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత అవసరం ప్రభుత్వం పైన ఉన్నది. కాబట్టి దయచేసి డిఎస్సికి సంబంధించి తర్వాత గ్రూప్ 2కి సంబంధించి కూడా నిర్ణయం తీసుకోండి. మరి 2 ఒక్కసారి పెడితే ఎట్లా, అప్పుడు కూడా ఇట్లనే అవుతుంది కదా అంటే అట్లా ఏం అవసరం లేదు. ఒకవేళ
పెట్టాలనుకుంటే ఈ సెప్టెంబర్లో పెట్టొచ్చు, ఏది డిఎస్సి సెప్టెంబర్లో పెట్టొచ్చు, తర్వాత గ్రూప్ 2కి సంబంధించి నవంబర్లో డిసెంబర్లో పెట్టుకున్నా కానీ నడుస్తుంది. వాళ్ళు ఏం అట్లా అర్జెంటుగా ఇప్పుడే పెట్టేసి ఇప్పుడు అని చెప్పేసి ఏం డిమాండ్లు లేవు. కాబట్టి కొంచెం టైం ఇవ్వమంటున్నారు. మీరు ఇచ్చినటువంటి ఫలాలు వాళ్ళకి అందాలంటే టైం ఇవ్వండి దయచేసి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పటికిప్పుడు పెట్టేస్తే ఇప్పుడు ఎవరో ఒకరు రాసేసి ఏమో వస్తే కాదు కదా. ఎందుకంటే వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ మనకు ప్రభుత్వ పాఠశాలలో అవసరం ఉంటుంది. సబ్జెక్ట్తో రావాలంటే వాళ్ళు చదువుకొని రెడీగా ఉండాలి. దయచేసి బేషజాలకు పోకండి. ఎవరికేం పేరు రాదు. 100% రాష్ట్ర ప్రభుత్వానికే క్రెడిట్ దక్కుతుంది. కాబట్టి నిరుద్యోగులందరూ ఏమంటున్నారు, గత 10 సంవత్సరాలు కేసీఆర్ ఉద్యోగాలు వేయక చంపిండు, మీరేమో ఉద్యోగాలు వేసి మమ్మల్ని చంపుతున్నారు అని. అట్లా అంటే ఇది వ్యతిరేకమైనటువంటి భావం కాదు, కాకపోతే ఆవేదనతో ఉన్నారు వాళ్ళు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన ఆలోచించాలి. ఎందుకంటే ఇది చాలా సీరియస్ ఇష్యూ. అంటే మీకు అంటే యాక్చువల్గా గ్రౌండ్ లెవెల్లో ఉన్నది, మరి ఎట్లా చెప్తున్నారో ఏమైతే తెలియదు కానీ చాలా సీరియస్గా ఉంది సార్. డెఫినెట్గా గ్రూప్ 2కి సంబంధించి మాత్రం సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. క్యూ న్యూస్లో పనిచేయడానికి అనుభవం గల కంటెంట్ రైటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.